హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి విధి విధానాలు ఖరారు చేయడం జరిగింది. అయితే కొన్ని మార్పులు అయితే చేశారన్నమాట. ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేస్తారు, ప్రొసీడింగ్ ఏంటి, విధి విధానాలు ఏంటి, మారిన కొత్త అప్డేట్స్ ఏంటి, గత రైతు బంధుకు రైతు భరోసాకు డిఫరెన్స్ ఏముంది, ఈసారి ఎంతమంది ఖాతాల్లో నగదు అనేది జమ చేయబోతున్నారు, సంక్రాంతి పండుగ కానుకగా ఎలాంటి పథకాలు ప్రారంభం కాబోతుంది, సంక్రాంతి తర్వాత ఎలాంటి స్కీమ్ అనేది లాంచ్ చేయబోతున్నారు, అలాంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. గతంలో రైతు బంధు మాత్రం కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడవబడ్డ భూములకు ఇలా అప్పనంగా వేయడంతో 22,000 కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేశారని, అధికారంలో వచ్చిన వెంటనే రైతులకు ఆమోదయోగ్యంగా చిన్న సన్నకారు రైతులకు కళ్ళల్లో ఆనందం నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అత్యంత కఠినంగా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఉండేందుకు 4 రకాల విధానాలతో రైతు భరోసా నిధులు అనేది ఎంపిక, దాంతో పాటు ఎలాంటి పొరపాటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారనమాట. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రం 4 పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయండి. ఇవన్నీ కూడా 6,000 రూపాయలు, 6,000 రూపాయలు, 12,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. సో ప్రభుత్వం అయితే మరో కొన్ని పథకాలు మన అకౌంట్లో అయితే జమ చేయనుంది అనమాట. ఎప్పటి నుంచి జమ చేస్తుంది, ఈ నెలలో ఇందుకు సంబంధించి కంప్లీట్ ప్రాసెసింగ్ అనేది తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి రైతు రుణమాఫీ అనేది 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తిగా 100% తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే డబ్బులు అనేది క్రెడిట్ కాక కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల పడకుండా పోయిందో 4వ విడత, వారికి మరోసారి డిసెంబర్ నుంచి జనవరి మాసం కూడా డబ్బులు అనేది క్రెడిట్ అవుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ రోజు బ్యాంకు పని దినాలు ఉండవు కాబట్టి మొత్తానికి రేపటి నుంచి వారి అకౌంట్లో కూడా జమ అవుతాయండి. అయితే తెలంగాణలో రైతు రుణమాఫీ ఎంతమందికి అవుతుందని చెప్పి చాలా మందికి ఉన్నటువంటి డౌట్. దాదాపు ఇదే అయితే 70 నుంచి 80% కంప్లీట్ అయిందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వ నివేదిక వర్గాల ప్రకారం 100% కంప్లీట్ అయింది. కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల పడకుండా మిగిలిపోయిన వారు సార్ట్అవుట్ చేసుకున్నట్లయితే వ్యవసాయ అధికారిని కావచ్చు, బ్యాంకులకు సంప్రదించినట్లయితే కొత్త లోన్లు కూడా వస్తాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పీడప్ చేసిందనమాట. జనవరి మాసంలో కొత్త సంవత్సర కానుకగా రైతులకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది. పథకాల్లో భాగంగా మొదటి తెచ్చేసి పేదల్లో నిరుపేదలకు, వ్యవసాయ భూమి లేని వారికి, వ్యవసాయ కూలీలు చేసే వారికి సంవత్సరానికి అంటే ఏడాదికి 12,000 రూపాయలు ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పారు కదా. సో అదే విధానంలో ఎలా ఎంపిక జరుగుతుంది ఏంటంటే, ఉపాధి హామీ పథకం ఉంటుందా, అందులో ఎవరైతే 20 రోజులు కనుక పనిచేసి కుటుంబంలో వ్యవసాయం చేస్తూ అంటే ఎకరం భూమి కూడా లేకపోవడంతో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అన్నమాట. ఎంపిక విధి విధానాలు గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు అందరూ కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ట్యాబ్లో అయితే నమోదు చేస్తున్నారు వివరాలు. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలు రిలీజ్ చేసింది. 20 రోజులు పనిచేసి ఉండాలి, కుటుంబానికి ఒకసారి మాత్రమే 6,000 రూపాయలు జమ అవుతుంది. ఒకటేమో పోస్ట్ ఆఫీస్లో జమ అవుతుంది. పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ లేని వారికి డైరెక్ట్ ఖాతాలో లింక్ అయ్యి కరువు పని చేసే వారికి అకౌంట్లో కూడా జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే దాదాపు ఈ నెల 11 అంటే నిన్న మొన్నటి నుంచే స్టార్ట్ అయింది అనమాట. నెల 20 తారీఖు వరకు కంప్లీట్ అవుతుంది. పథకానికి సంబంధించి 6,000 రూపాయలు, మరొక 6,000 రైతు భరోసా. రైతు భరోసా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు కాబట్టి సీలింగ్ విధానాన్ని కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎవరికైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ చేసే విధంగా, సాగు కానీ అంటే సాగులో లేని భూములు అంటే కొండలు కావచ్చు, గుట్టలు రాళ్ళు రప్పలు లేస్టెడ్ వెంచర్లు పనికిరాని భూములు, లేఅవుట్, అదే విధంగా చెరువులు కుంటలు, అదే విధంగా సీసీ రోడ్లో కూడా గతంలో వచ్చాయి. ప్రాజెక్టుల కింద ప్రభుత్వానికి భూములు ఇచ్చిన వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయి. సో ఇలాంటివి అన్ని కూడా తొలగించాలని మొదటి ప్రాధాన్యత లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. కఠిన నిబంధనలు అయితే ఎలా గుర్తిస్తున్నారంటే, రిమోట్ సెన్సింగ్ అంటే సాటిలైట్ ద్వారా ఛాయా చిత్రాలతో గూగుల్ మ్యాప్ సహాయంతో ఏ పంట వేస్తున్నారు ఏందనేది వారి ట్రాన్స్పరెన్సీగా ఆ ఏరియా చూపిస్తుంది. ఆ ఏరియాకి సంబంధించి వ్యవసాయాధికారులు సర్వే నెంబర్ ఆధారంగా ఎంత భూమి ఉంది, ఎంత పొలం ఉంది, ఎంత జాగు ఉంది, సో ఏం పంట వేస్తున్నారు ఏంటనేది వివరాలు అనేది సేకరిస్తున్నారండి. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అయితే రావు. కానీ మరొక కండిషన్ ఏంటంటే సడలించారనమాట. అంటే పూర్తి మొదటి దశలో వీళ్ళకి మాత్రం వేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసిన తర్వాత సాగు చేసే భూములు ఏదైనా ఉన్నాయనుకో తప్పనిసరిగా వారు పంట వేసినా వేయకపోయినా ప్రభుత్వం అనేది డబ్బులు వారి అకౌంట్లో జమ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది. సీలింగ్ విధానం ప్రభుత్వం ఏం చేసిందంటే
ఈ నెల 26వ తారీఖు నుంచి డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పింది. అంతకంటే ముందు 20 తారీఖు లోపు ప్రభుత్వం అనేది గ్రామ సభ నిర్వహించి ఎలాంటి పథకాలు అందుతాయి, ఎలాంటి పథకాలు అందవు అని చెప్పేసి కంప్లీట్ డేటా అనేది ఇప్పటికే అనాలిసిస్ చేసి ప్రజల ముందు అయితే ఉంచబోతుంది. ఆ తేదీ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అనర్హుల లిస్టు మొదట ప్రకటించబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పథకం వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డులు. అంటే గతంలో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు. చాలా పథకాలు అనర్హులుగా ఉన్నారు. కొత్తగా పెళ్ళైన వారు కూడా అవకాశం అయితే కల్పించింది. అయితే ఇందులో మరొకటి పాత రేషన్ కార్డులో చేర్పులు మార్పులు ఉంటే అవి కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇప్పుడున్న సమాచారం మేరకు 15వ తారీఖు నుంచి అయితే దరఖాస్తు చేసుకుంటారట గ్రామ సభలో. గతంలో ఏ రకంగా ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న అదే విధానంలో డైరెక్ట్ అది ఆన్లైన్లో ఎంట్రీ చేసి నెక్స్ట్ లేదంటే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఇచ్చేసి విధి విధానాలు ఖరారంటే గతంలో ఉన్న విధానాలతో పాటు మరికొన్నిటిని కఠినతరం చేసే ఛాన్స్ ఉంది. ఆ ప్రభుత్వం అయితే మొత్తానికి ఎందుకంటే ఈ రేషన్ కార్డులు 26వ తారీఖున పంపిణీ అయితే జరుగుతుంది అనమాట. రేషన్ కార్డులు కూడా కొత్త రేషన్ కార్డులు. తర్వాత నెక్స్ట్ ఇప్పటికే గ్రామ సభల్లో మరొక పథకం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ₹1,00,000 మొదటి విడత సంబంధించి ఇవి ఆన్లైన్లో ఎంట్రీ అయితే జరిగింది. అంటే యాప్లో కావచ్చు. ఇక 35 ప్రశ్నలు అడిగి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి ఎవరు అర్హులు ఏంటి అనేది ఇప్పటి వరకు 18 లక్షల చిల్లర మొత్తం లిస్ట్ అనేది ప్రభుత్వానికి నివేదిక వచ్చినట్టు తెలుస్తుంది. అందులో వడపోత కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది అనమాట. సో మొత్తం మీద ప్రతి నియోజకవర్గానికి 3,500 మొదటి దశలో వచ్చేసి ఏదైతే రేషన్ కార్డు ఉండి ఏదైతే స్థలం ఉన్న వారికి ₹5,00,000. రెండో విడత వచ్చేసి ఇంటి స్థలం లేనట్లయితే ఇంటి స్థలం ఇప్పించి వారికి ఇల్లు కూడా కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని. మరొకటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఆగిపోయిన ఇల్లు ఉన్నాయో వాటిని కట్టించి కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాదాపు ₹5,00,000. సో మరొకటి తెలంగాణలో ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే తాజాగా మొదలుగా ఆన్లైన్లో ఏదైతే ఉన్నాయో లిస్ట్ ప్రకారం సపరేట్ అయితే జరుగుతుంది అనమాట. గూగుల్ మ్యాప్, అదేవిధంగా డిజిటల్ క్రాప్ సర్వే, దాంతోపాటు వ్యవసాయాధికారులు నేరుగా ఫీల్డ్ కూడా వచ్చేసి అనర్హులు ఉన్నట్లయితే తప్పనిసరిగా 20 నుంచి 24 తారీఖు లోపే కంప్లీట్ చేస్తారనమాట. గ్రామ సభల ద్వారా ఎవరు అర్హులు ఎవరు అనర్హులకు సంబంధించి లిస్ట్ అనేది. తర్వాత 26 తారీఖున ఈ 3-4 పథకాలు ప్రారంభం కాబోతుంది. ఒకటి ఇందిరమ్మ ఇల్లు, దాంతోపాటు రేషన్ కార్డులు ఇస్తారు. వ్యవసాయ కూలీలకు సంబంధించి భూమి లేని వారికి ₹6,000. మరొకటి రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం అయితే జమ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఒక డౌట్స్ ఏంటంటే చాలా మంది ఇప్పటివరకు మొదటి పంట వేసారు, రెండో పంట అన్నప్పుడు వేయలేదు. వారి పరిస్థితి ఎలా, మరి కౌలు రైతుల పరిస్థితి ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. మరొకటి తెలంగాణలో సీలింగ్ విధానం విధిస్తామని చెప్పారు. 2 ఎకరాల వరకు. సోషల్ మీడియా వార్తా కథనాల ప్రకారం అయితే దాదాపు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు సీలింగ్ విధానాన్ని కొనసాగించే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం గతంలో ₹7,500 అన్నారు. కానీ ఇప్పుడు బడ్జెట్ తక్కువగా ఉండడం ₹10,000 కోట్ల ఆర్థిక శాఖకు చేరాయి. ఇక ఏదైతే వ్యవసాయకుల్ని యాడ్ చేయడంతో ప్రభుత్వం వారికి ₹6,000 ఇచ్చినప్పుడు వీరు కూడా ₹6,000 ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చినట్లు నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కానీ మరొక అప్డేట్ ఏంటంటే అనర్హులను అంటే ఒకవేళ అర్హత ఉంటే అనర్హులుగా మిగిలిపోతే వారు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక లిస్ట్ అనేది అనర్హుల లిస్ట్ తీసేసి అందులో ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వారు గుర్తించుకొని ఇవి మాకు పంట ఉంది, ఇంత పంట వేసామని చెప్పేసి వ్యవసాయాధికారులకు చెప్పినట్లయితే అవన్నీ కూడా డీటెయిల్స్ యాడ్ చేసి 26 తారీఖున మళ్ళీ కూడా రైతు భరోసా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా సంబంధించిన లేటెస్ట్ తాజా సమాచారం అండి.